నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సమాజ హితం కోసం ఎన్నికైన ఎమ్మెల్యేలకు వ్యక్తిగత ఎజెండాలు సరికాదు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. పీఎం పాలెంలో వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సంక్రాంతి తర్వాత కోనసీమలో డ్రైన్ల ఆధునీకరణకు కార్యాచరణ రూపొందిస్తాం. పల్లె పండుగ 2.0 ప్రారంభోత్సవ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కలెక్టరేట్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం. రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉంటామంటూ సామూహిక ప్రతిజ్ఞ. సమాజ హితం కోసం ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి వ్యక్తిగత అజెండాలు సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. బాధ్యత గుర్తుపెట్టుకునేలా స్ఫూర్తినిచ్చేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని అభినందించారు. అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి లోకేష్లు హాజరయ్యారు. పాఠశాల విద్యాశాఖ రూపొందించిన బాలల రాజ్యాంగం పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీ సాధారణ అసెంబ్లీని తలపించే విధంగా సాగింది. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఒక్కొక్క విద్యార్థి తడబడకుండా ఎమ్మెల్యేల కంటే బాగా ప్రదర్శన చేశారు. పదవికి ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. రాజ్యాంగం గొప్పతనాన్ని ప్రతి పౌరుడికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. భారతదేశంలో మహిళలు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, మంత్రులయ్యారని గుర్తు చేశారు. చాయ్వాలాను భారత్ ప్రధానిగా చేసి దేశం దశాదిశ మార్చే అవకాశం కల్పించడం మన రాజ్యాంగం గొప్పతనమన్నారు. రాజ్యాంగం కంటే ఎవరు గొప్ప కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. సంవత్సరాల తర్వాత ప్రపంచంలో అగ్రరాజ్యంగా భారతదేశం ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి. ఎన్నో ఏళ్లు కాదు ఇవి, 25, 47. మీ వయసే 15, 14 ఇంకా ఆ ఏజ్లో ఉంటారు. 13 టీనేజర్స్ అంతా పిల్లలు. ఎగ్జాక్ట్గా మీరు పెళ్ళిళ్ళు అయ్యే కొందికి లేకుంటే మీకు పిల్లలు పుట్టే సమయంలో భారతదేశం అగ్రరాజ్యంగా ఉంటుంది, నెంబర్ 1 ఎకానమీగా ఉంటుంది. దీన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకని చాలా స్పష్టంగా మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. ఇప్పటి నుంచి కొండే మీరే కాదు, ఈరోజు రాజ్యాంగాన్ని మీ మంత్రి గారు ఒక పుస్తకం రాసి మీ అందరికీ బాధ్యతలు అవన్నీ ఇచ్చాడు. నేను తొందరలోనే మీ అందరికీ భవిష్యత్తుకు సూచిక కూడా ఇస్తబోతున్నా. ఒక బుక్ ఒకటి ఇవ్వబోతున్నా. స్కూల్స్ అన్నిట్లో పెట్టబోతున్నా పుస్తకాన్ని. ఆ పుస్తకాన్ని మీరు చూస్తే మీరు ఏ విధంగా విజన్ ఉంటుంది, ఏ విధంగా మీ భవిష్యత్తు ఉంటుంది, మీరు ఏ విధంగా మీ యొక్క భవిష్యత్తుని దిద్దుకోవచ్చునో అందులో స్పష్టంగా నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే స్వర్ణాంధ్ర, ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్, మంది స్వర్ణాంధ్ర. ఈరోజు మన యొక్క తలసరి ఆదాయం $3,158. 2047కి $42,000 అవుతుంది. ఇంకో పక్కన మన యొక్క తలసరి మొత్తం జిఎస్టిపి కాంట్రిబ్యూషను $188 బిలియన్. అది 2.4. ఈ సందర్భంగా మాక్ అసెంబ్లీ నిర్వహించిన విద్యార్థులను అభినందించారు. తనకంటే సమర్థవంతంగా విద్యార్థులు పాత్ర పోషించారని సీఎం ప్రశంసించారు. పీఎం పాలెం క్రికెట్ స్టేడియం సమీపంలో ఆర్ శ్రీనివాస్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. జ్యూస్లో పురుగుల మందు కలిపి సేవించడంతో ఇతను మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్లో బిజినెస్ నిర్వహిస్తున్న శ్రీనివాస్కు 2 పిల్లలున్నారు. పీఎం పాలెం వెనుక లాస్ట్ బస్టాప్లో తన తల్లిని చూడటానికి వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంక్రాంతి తర్వాత కోనసీమలో డ్రైన్ల సమస్యకు పరిష్కారం చూపుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయన పర్యటించారు. శంకరగుప్తం డ్రైన్ కారణంగా దెబ్బతిన్న కొబ్బరి తోటల రైతులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. కేసనపల్లిలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 22 కోట్ల నిధులిచ్చి హడావిడి చేసి వెళ్లిపోయేందుకు తాను రాలేదని, సంక్రాంతి తర్వాత కోనసీమ అంతా డ్రైన్ల సమస్య పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో అబద్ధపు మాటలు చెబితే యువత నమ్మరని ఈ సందర్భంగా అధికారులను సున్నితంగా హెచ్చరించారు. గతంలో ఇరిగేషన్ నిపుణుడు రోసయ్య కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టేశారని ఆరోపించారు. రాజోలు మండలం శివగోడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. పల్లె పండుగ 2.0 పైలాన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 375 కోట్లతో 25,000 మినీ గోకులాలు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. ఈ పల్లె పండుగ ద్వారా 6,787 కోట్లతో 13,327 గ్రామ పంచాయతీల్లో 52,382 అభివృద్ధి పనులు చేపడతామని ప్రకటించారు. అనంతరం హెలికాప్టర్లో పవన్ అమరావతికి బయలుదేరి వెళ్లారు. నేను పర్యటనలకు వచ్చినప్పుడు చూసే ప్రతి ఒక్కరికి, వచ్చే ప్రతి ఒక్కరికి, ప్రేమతో పలకరించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం, నాకు సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయి. నాకు సో ప్రతిసారి బయటికి రావాలంటే అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అవటం వల్ల డోర్ చాలా బరువు ఉంటుంది. అలాగే ఒకసారి రోడ్ల మీద నుంచి బయటకు వద్దామంటే కొన్నిసార్లు సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు కూడా మాకు ఇబ్బంది అవుతుందండి. అంటే మీరు మన అభిమానులు కానీ, మనల్ని ప్రేమించే జనసేన అభిమానులు కానీ ఎంత బలంగా ఉంటారంటే, ప్రధానమంత్రి గారి ఎస్పీజీ గ్రూప్ కూడా, ప్రధానమంత్రి భద్రతా వ్యవహారాలని పర్యవేక్షించే ఎస్పీజీ వాళ్ళు కూడా నాకేం చెప్తారంటే, మీ వాళ్ళతో మేము పడలేం. ప్రధానమంత్రి గారికి మేము ఏ పర్యటనకు తీసుకెళ్ళినా, మేము కాశ్మీర్లో పర్యటన పెట్టుకున్నా మాకు ఇబ్బంది ఉండదు, మాకు భయం ఉండదు. కానీ మేము మీరున్న సభలకి రావాలి, మీ జనంతో రావాలి అంటే మేము మీ ఉత్సాహాన్ని ఎలా ఆపాలో తెలియట్లేదు మాకు. మీరు అందరూ అంత మిలిటెంట్గా ఉంటారు, అంటే ప్రేమ చూపించినా అలాగే ఉంటుంది. మీరు చాలా రా లవ్ మీరు. అలాగే మీరు గొడవ పెట్టుకున్నా కూడా అంతే గట్టిగా ఉంటుంది. అంత గొడవ పెట్టుకుంటేనే కదా గత ప్రభుత్వంతో మనం పల్లె పండుగ 2.0 చేసుకోగలుగుతున్నాం. కానీ మీరే లేకపోతే, మీ ఉత్సాహమే లేకపోతే, మీ తెగింపే లేకపోతే ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఈ పరిస్థితులు అయితే ఉండేది కాదు. గంటాపదంగా చెప్తున్నాను. కలెక్టరేట్లో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ బృందంతో పాటు కలెక్టర్ హరీందర్ ప్రసాద్, జేసీ మయూర్ అశోక్లు ఈ కార్యక్రమంలో పాల్గొని సామూహిక ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగ పీఠికను చదువుతూ అందులోని సారాంశాన్ని వెల్లడించారు. అనంతరం అంచనాల కమిటీ సమావేశాన్ని చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. అభివృద్ధి పనులు చేపట్టే క్రమంలో అంచనాలు పక్కాగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించే అంచనాలతోనే సత్ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. కమిటీ సభ్యులు ఏలూరు సాంబశివరావు, నిమ్మక జయకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, పి సూర్యనారాయణరాజు, వరదు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మరియు వారందరిలో తీర్మానించుకొని ఈ 1949 అధిశాసనం చేసి బెట్టింగ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ ఎస్ఐ తన సర్వీస్ గన్ను తాకట్టు పెట్టాడు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ బెట్టింగ్ కు అలవాటు పడి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. దీంతో చేసిన అప్పులు తీరడానికి తన సర్వీస్ గన్ను తాకట్టు పెట్టాడు. అంతేకాకుండా ఒక కేసులో రికవరీ చేసిన బంగారు ఆభరణాలను కూడా తన సొంత అవసరాలకు వాడుకున్నట్టు విచారణలో తేలింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు భానుప్రకాష్ ను అరెస్టు చేశారు.
ఆసిలమెట్ట సిబిఎం కాంపౌండ్లోని టింపనీ స్కూల్ సి గేట్ ఎదురుగా దేవాంశ్ ఇన్స్టిట్యూట్ ఘనంగా ప్రారంభమైంది. సిఏ, సిఎంఏ కోర్సులకు అత్యున్నత ప్రమాణాలతో ఈ ఇన్స్టిట్యూట్లో శిక్షణ అందించనున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఇంటర్, డిగ్రీ తరువాత ఈ కోర్సులను అభ్యసిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. చార్టర్డ్ అకౌంటెంట్ దేవి ప్రసాద్ డైరెక్టర్గా ఉంటూ నిర్వహించే దేవాన్స్ ఇన్స్టిట్యూట్ ఘనంగా ప్రారంభమైంది. ఆసిల్మెట్ట సిబిఎం కాంపౌండ్లోని టింపనీ స్కూల్ సీగేట్ ఎదురుగా ఈ ఇన్స్టిట్యూట్ను నెలకొల్పారు. నిష్ణాతులైన ఫ్యాకల్టీతో అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నారు. ఫౌండేషన్, సిఏ, ఇంటర్, ఫైనల్ కోర్సులకు సంబంధించి శిక్షణ ఇస్తారు. విశాలమైన తరగతి గదులతో ఆహ్లాదకరంగా ఇన్స్టిట్యూట్ను తీర్చిదిద్దారు. చదువు ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించేలా కళాశాల ప్రాంగణంలోనే సిట్టింగ్ ఏరియా, గేమింగ్ జోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ దేవి ప్రసాద్ను పలువురు అభినందించారు. దేవాన్స్ ఇన్స్టిట్యూట్లో చక్కని శిక్షణ అందిస్తారని సిఎంఏ స్టూడెంట్ హర్షిత తెలిపారు. చాలా కష్టతరంగా కోర్సు ఉంటుందని భావిస్తారని, ఈ ఇన్స్టిట్యూట్లో చక్కని తర్ఫీదు అందించడంతో మరింత ఆసక్తి పెరుగుతుందని చెప్పారు. నేను సిఎంఏ ఇంటర్ పాస్ అయ్యాను, ఫైనల్ చదువుతున్నా, జూన్ అటెంప్ట్లో రాస్తున్నాను. ఈ కోర్స్ యాక్చువల్లీ అంటే చదువుతున్న కొద్దీ ఈజీగానే అనిపిస్తుంది. అంటే బయట నుంచి అలా కష్టంగా ఉంటుంది, కానీ ఇంట్రెస్ట్తో చదివితే అది ఈజీగానే ఉంటుంది. కష్టం అనుకుంటే ఏదైనా కష్టమే. ఈజీగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సబ్జెక్ట్ నేర్చుకుంటే. నాకైతే నచ్చింది. నేను సిఎంఏ చదువుతున్నాను. సిఎంఏ కోర్స్ నాకు అలా చదువుతున్న కొద్దీ ఫస్ట్ నేను సిఏ అనుకున్నా, బట్ అలా చదువుతున్న కొద్దీ నేను సిఎంఏలోకి వచ్చా. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. సార్ అయితే చాలా బాగా చెప్తారు. అంటే అన్నీ అర్థమయ్యేటట్టే చెప్తారు తెలుగులోనే. ఒకవేళ అర్థం కాకపోయినా మళ్ళీ 2-3 టైమ్స్ చెప్తారు అనమాట. నాకైతే చాలా బాగా అర్థమవుతుంది. తమ ఇన్స్టిట్యూట్లో సిఏ, సిఎంఏ, ఫౌండేషన్ కోర్సులకు అత్యుత్తమ శిక్షణ అందిస్తామని దేవాన్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ దేవి ప్రసాద్ తెలిపారు. 2021లో తాను సిఏగా క్వాలిఫై అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ ప్రారంభించానని, ఇప్పుడు కొత్త క్యాంపస్లో క్లాసులు ప్రారంభించామని అన్నారు. ఇంటర్ పూర్తయిన వారు ఫౌండేషన్ కోర్సుకు అర్హులని చెప్పారు. డిగ్రీ పూర్తి చేసిన వారు సిఏ, సిఎంఏలో ఇంటర్ కోర్సుకు అర్హులని అన్నారు. మంచి భవిష్యత్తు, ఉపాధి అవకాశాలు ఉన్న ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించాలని కోరారు. నా పేరు దేవి ప్రసాద్ అండి. నేను 2021లో సిఏ క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయిపోయిన తర్వాత నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. నేను నా ఫ్రెండ్ కలిసి. తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను అట్ ప్రజెంట్. సో డిఎఫ్ఐ అని ఒక కాలేజ్ స్టార్ట్ చేశాము. సో దేవాంశ్ ఇన్స్టిట్యూట్ అని, ఫినాన్స్ ప్లస్ ఇన్స్టిట్యూట్ అని పెట్టుకున్నాం అనమాట. సో ఇక్కడ మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే సిఏ, సిఎంఏ కోర్సెస్ ఆఫ్ కోర్స్ టీచ్ చేస్తాం. అది ఖచ్చితంగా సిఏ, సిఎంఏ, ఫౌండేషన్, ఇంటర్ అండ్ ఫైనల్ లెవెల్స్ ఇక్కడ ఉంటాయి. దాంతోపాటు ఓన్లీ క్లాసెస్ మాత్రమే కాకుండా ముఖ్యంగా బయట మార్కెట్లో ఎలా ఉంటుందంటే సిఏ, సిఎంఏ కోర్సెస్ అనేసరికి కొంచెం టెన్షన్, అంటే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఇది ఉంటుంది. ఖచ్చితంగా ఉంటాయి, అవన్నీ లేవని నేను అన్నా. దాంట్లో కొంచెం కొద్దో గొప్ప మా వీలైనంతలో కొంచెం ఫన్ ఎలిమెంట్ యాడ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం అనమాట. సో ఇక్కడ మా కాన్సెప్టే వేర్ లెర్నింగ్ ఈజ్ ఫన్. సో ఖచ్చితంగా చదువుకోవాలి. చదువుకోవడంతో పాటు కొంచెం ఆహ్లాదకరమైన ఎన్వైరన్మెంట్ ఉందనుకోండి, స్టూడెంట్కి ఆ మెంటాలిటీ విషయంలో కూడా మేము ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఇలా స్టార్ట్ చేసాము. సో ఇక్కడ ఫౌండేషన్, ఇంటర్ అండ్ ఫైనల్ లెవెల్స్ 3 లెవెల్స్ ఇక్కడ ఉంటాయి. సిఏ అండ్ యాజ్ వెల్ యాజ్ సిఎంఏ కోర్సెస్లో కూడా ఉంటాయన్నమాట. సో ఎవరికైనా ఇంటర్ తర్వాత మీకు ఎంపీసీ వాళ్ళైనా సరే, ఎంఈసీ వాళ్ళైనా సరే, ఒకవేళ మీకు సైన్స్ బ్యాక్గ్రౌండ్లో కాకుండా కామర్స్ బ్యాక్గ్రౌండ్లో కానీ, అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్లో కానీ మీరు వెళ్ళాలని అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎలా ఉంటుంది సార్ ఈ విషయాలు చెప్పండి. సో ఫౌండేషన్ మీకు వచ్చేసరికి ప్రతి సిఏ ఫౌండేషన్ అనుకోండి, ప్రతి 4 మంత్స్కి ఒకసారి ఒక ఎగ్జామ్ అవుతుంది. సిఏ ఫౌండేషన్ అయినా, సిఏ ఇంటర్ అయినా, సిఏ ఫైనల్ లెవెల్స్ అయినా. బట్ సిఎంఏ ఫౌండేషన్ అండ్ సిఎంఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్స్ మాత్రం 6 మంత్స్కి ఒకసారి ఉంటుంది. సో మీకు కోచింగ్ విషయం అంటారా, మీకు జనరల్గా మీరు సెల్ఫ్ స్టడీ కూడా చేసుకోవచ్చు.
బట్ మీకు కోచింగ్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే అందరూ కొంచెం ఎగ్జామ్ పరంగా మీరు అప్రోచ్ అయ్యే విధానం కానీ ఏదైనా మేము కొంచెం గైడెన్స్ ఇస్తే మీకు ఖచ్చితంగా ఆ పాత్ ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కోచింగ్ మీకు ఉపయోగపడుతుంది. సో కోచింగ్ ఇంతకాలం అని ఏమి ఉండదు మీకు. కోచింగ్ మీకు ఏంటంటే బేసిక్గా డిపెండ్స్ అనమాట. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో 3 months చెప్తారు, కొన్ని 4 months, 5 months, 6 months అలా డిపెండ్స్ అనమాట. సో మీకు అటెంప్ట్ బట్టి మీ కోచింగ్ ఏంటనేది, మీకు ఎన్ని మంత్స్ తీసుకుంటే బెటర్ అనేది మేమే సజెస్ట్ చేస్తాం. ఎంటర్ అయిన తర్వాత ఫౌండేషన్ చేయాలి. ఎంటర్ అయిపోయిన వెంటనే ఫౌండేషన్ చేయాలి. లేదా డిగ్రీ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా మీరు CA/CMA ఇంటర్ లెవెల్స్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఇంటర్మీడియట్ కాదు, CA/CMA ఇంటర్ లెవెల్స్కి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఫైనల్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. కానీ అలా కాకుండా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చేశారు, ఇప్పుడే మీరు MPC కానీ MEC కానీ చేశారు, మీరైతే ఫస్ట్ ఫౌండేషన్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఫౌండేషన్ తర్వాత ఇంటర్, ఆ తర్వాత ఫైనల్ లెవెల్స్ మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఎలా ఉంటాయండి ఆపర్చునిటీస్ CA కానీ CMA? ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా చాలా బాగుంటాయి. అలా అని అంటే ఇప్పుడు నేను ఇదే కోర్స్ చేయాలి, ఇలానే ఇది చేస్తేనే మీకు లైఫ్ బాగుంటుందని నేను అసలు చెప్పను. మీకు సైన్స్ కోర్సెస్కి ఆల్టర్నేటివ్గా మాత్రం ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. చాలామందికి ఇప్పుడు నేనున్నాను, ఫర్ సపోజ్ నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే కొంచెం భయం కాబట్టి నేను CAలోకి వచ్చాను. అలా కొంతమంది ఫైనాన్స్ మీద ఇంట్రెస్ట్ వస్తారు, కొంతమంది వాళ్ళ పేరెంట్స్లో ఎవరో ఈ ఫీల్డ్లో చూసి వస్తారు. సో ఒక్కొక్క రీజన్తో వస్తారు. మీకు ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా చాలా ఉంటాయి. మీకు CMA పాస్ అయిపోయిన వెంటనే, CMA ఫైనల్ క్వాలిఫై అయిపోయిన వెంటనే ఒక 7 to 8 lakhs ప్యాకేజ్ అయితే మినిమం మీకు స్టార్టింగ్ లెవెల్స్లో ఉంటుంది. CA పాస్ అయిపోయిన వెంటనే మీకు 9 to 10 lakhs ప్యాకేజ్ యావరేజ్ లెవెల్తో మీరు స్టార్ట్ అవ్వచ్చు. ఎక్కడండి లొకేషన్, ఎక్కడ ఇన్స్టిట్యూట్? ఇది మీకు CBM కాంపౌండ్, మీకు టింపనీ స్కూల్ గేట్స్ ఆపోజిట్లో ఉంటుంది. కాంప్లెక్స్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరికైనా సరే మీకు ఈజీగా అక్కడ బస్ దిగిన వెంటనే వాకబుల్ డిస్టెన్స్ 100 meters డిస్టెన్స్లోనే ఉంటుంది. చుట్టుపక్కల ఏరియాస్లో మనకి హాస్టల్స్ కూడా బాగానే అవైలబుల్గా ఉంటాయి. సో వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఈజీగానే ఉంటుంది ఇక్కడ ఉండడం. CA/CMA ఫౌండేషన్ కోర్సులకు దేవాన్స్ ఇన్స్టిట్యూట్ అత్యుత్తమ శిక్షణ అందిస్తోంది. ఆసక్తి గల విద్యార్థులు తమ ఇన్స్టిట్యూట్ను సంప్రదించాలని నిర్వాహకులు కోరుతున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ముగిశాయి. గజపటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు. ధ్వజారోహణ ఘట్టం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకునేవారు సమస్త పాప విముక్తులైన ధనదాస్య సమృద్ధితో తులతూగుతారని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఈవో అనిల్ కుమార్ సింగాల్, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు పాల్గొన్నారు. టీటీడీకి అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు మంతెన రామలింగరాజు తన కుటుంబ సభ్యుల పేరిట 9 కోట్ల విరాళం అందించారు. యాత్రికుల వసతి సముదాయాల ఆధునీకరణకు రామలింగరాజు తన కుమార్తె మంతెన నేత్ర, అల్లుడు వంశీ గాదిరాజుల పేరు మీదుగా ఈ విరాళాన్ని అందించారు. పద్మావతి అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దాతను చైర్మన్ బిఆర్ నాయుడు అభినందించారు. మంతెన రామలింగరాజు 2012లో కూడా టీటీడీకి 16.06 కోట్ల విరాళంగా ఇచ్చారని చెప్పారు. తిరుమలలో భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనలో సహకారం అందించేందుకు ముందుకొచ్చిన ఆయనకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో టీటీడీకి మరిన్ని విరాళాలు అందిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. దువ్వాడ సినర్జిస్ కార్మికులకు 7 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో నిరసన బాటపట్టారు. కుటుంబాలను పోషించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, కిరాణా ఖర్చులు అంతా కలిసి తడిపి మోపడవుతుంది. కార్మికుల ఆకలి కేకలు యాజమాన్యానికి వినపడటం లేదు. పిల్లాపాపలతో కలిసి కంపెనీ గేటు ముందు ఆందోళనలు చేపట్టినా కనీసం కనికరించలేదు. కుటుంబ సభ్యులతో కలిసి సినర్జిస్ కార్మికులు జీవీఎంసీ 75వ వార్డ్ జనసేన ప్రధాన కార్యదర్శి జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసేందుకు వచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. జీతాలు చెల్లించమని 2 నెలలుగా ఆందోళనలు చేస్తున్నా యాజమాన్యం మొండుగా వ్యవహరిస్తుందని జ్యోతిరెడ్డి మండిపడ్డారు. యాజమాన్యం తమ వద్ద డబ్బులు లేవంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. కార్మికుల పక్షాన తాము నిలబడి పోరాడుతున్నామని కలెక్టర్ జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. జీతాలు చెల్లించకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు.
ఈ సమస్య ఇంచుమించు వాళ్ళకి 7 నెలల నుంచి శాలరీస్ ఇవ్వకుండా, పిఎఫ్ కూడా ఆఫీస్కి పిఎఫ్ చెల్లించకుండా, వీళ్ళకి బస్ కన్వీనియంట్ లేకుండా, క్యాంటీన్ సదుపాయం లేకుండా, కనీసం వీళ్ళు ఇంచుమించుగా 65 రోజుల నుంచి ఆ చెట్ల కింద అలా నిరసన తెలియజేస్తున్నా సరే కనీసం మానవత్వం లేకుండా ఆవిడ వచ్చిన కారులో వచ్చి కారులో వెళ్ళిపోతున్నారండి. రోడ్డు కానీ అడ్డినట్లయితే పక్క నుంచి కూడా వెళ్ళిపోయే తాకాలు వచ్చాయి. ఇంకా పరిస్థితి ఏంటంటే రాత్రి ఆవిడని ఆపాల్సి వచ్చింది. మేము ఒక 5 మహిళలను కూడా వెళ్ళాల్సి వచ్చి ఆపితే మగాళ్ళు ఎవరు కూడా చుట్టుపక్కల రావద్దు, వీడియో తీయొద్దు, నా మాటలు ఎవరైనా రికార్డ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ఆవిడ చీకట్లోనే ఉండిపోవడం జరిగిందండి. ఎంతసేపు డబ్బులు లేవు అంటుంది. ఇన్ని సంవత్సరాలు వచ్చిన రాబడిని కానీ లాభాలను కానీ ఏం చేశారో చెప్పట్లేదు అండి. ఇక్కడ శ్రీనివాసరావు గారు చేస్తున్నారు. మాకు 6 నెలలు బట్టి జీతాలు గట్రా ఏమిటి ఇవ్వడం లేదు. మమ్మల్ని చాలా నరకం చూపిస్తున్నారు మేడం గారు. 10 మందిలోకి వచ్చి మాట్లాడడం కానీ, ఒక సిట్టింగ్ వేసి ఏంటి పరిస్థితి అనేది కూడా అడగడం లేదు. ఏదో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, చేస్తున్నారు. మరి మాకు ఎలా సమస్య తేలుతుంది అనేది కూడా మేము ఎప్పటికప్పుడు అలా కాసుకొని మేము కంపెనీలోని సిట్టింగ్ వేసుకొని మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ ఉంటున్నాము. రెండోది ఏంటంటే మాకు ఆ అద్దెలు కానీ ఒకవేళ ఇంటి వాడకం కానీ ఏదీ లేకుండా మేము చుట్టూ అప్పుల పాలు అయిపోయి మునిగిపోయి చాలా నరకం అనుభవిస్తున్నాము. దీన్ని మీరు దయచేసి బుర్రలో పెట్టుకొని మాకు ఏం న్యాయం చేయాలంటే ఎలా చేస్తే బాగుంటుంది అనేది మాకు తొందరగా మాకు పరిష్కారం చేస్తే బాగుంటుంది. నా పేరు సత్యవేణి సార్. మా హస్బెండ్ పేరు గణేష్. మేము అనకాపల్లి నుంచి వచ్చాము. మాకు 6 నెలలు బట్టి జీతాలు ఇవ్వలేదు. రెంట్లు కట్టుకోవడానికి కిరాణా షాపుల వాళ్ళు కూడా 6 మంత్స్ నుంచి మీకు వాడకం ఇస్తున్నామమ్మా, ఇంకివ్వము అని చెప్తున్నారు. మరి మా పిల్లలకి తిండి ఎలా పెడతామండి? స్కూల్ ఫీజులు కట్టలేదు సార్. వాళ్ళు మాన్పించమన్నారు. మీరు ఫీజులు కట్టలేనప్పుడు మాన్పించండి పిల్లల్ని, మేము ఎలా ఉంచుతాం? స్కూల్లోని ఫీజు కడితేనే ఉంచండి అంటున్నారు. మేము ఎలా ఉంచుతాం సార్? ఫీజులు కట్టలేదు. మేడం గారిని ఎన్నిసార్లు అడిగినా మా దగ్గర డబ్బులు లేవండి. మరి 6 నెలలు బట్టి చేసిన కష్టం ఏమైంది సార్? నా పేరు వీప్ సైడ్ బ్యాక్ సైడ్ ఉందండి. మాకు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదండి. పిల్లం బిడ్డని ఎలా పోషించాలో అర్థం అవ్వట్లేదండి. ముష్టోళ్ళగా రోడ్డు మీద తిరుగుతున్నామండి. మేనేజ్మెంట్ దగ్గర ఏం లేవండి ఒకటే సమాధానం చెప్తున్నాం, మా దగ్గర ఏం లేవండి, ఉన్నప్పుడు ఇస్తాను, లేకపోతే మా ప్రస్తుతానికి మా దగ్గర రూపాయి కూడా లేదండి అని చెప్తున్నారండి. మా డిమాండ్లు ఏంటంటే 6 నెలల జీతాలు ఇవ్వాలండి, 9 సంవత్సరాలు బోనస్ ఇవ్వాలండి. అలాగే ఈఎస్ఐ కూడా కట్టట్లేదండి. ఏదైనా రోగం వచ్చినా ఏమొచ్చినా ఈఎస్ఐ దగ్గరికి వెళ్తే మీరు సినర్జీ నుంచి వచ్చారు కదండి, మీకు ఏం చూడండి డబ్బులు కట్టట్లేదు, ట్రీట్మెంట్ ఏం చేయట్లేదు అని చెప్పారండి. మరి పిఎఫ్ కూడా ఎవడే అకౌంట్లో కూడా పిఎఫ్లో 1 రూపాయి కూడా లేదండి. ఆ శాలరీ లేక పిఎఫ్ దాంట్లో నుంచి కూడా డబ్బులు తీయడం జరిగిందండి. అందరూ కూడా 0 అకౌంట్లు తప్ప ఏం లేదండి. శాలరీస్ కూడా ఇవ్వట్లేదండి. తెలుగు భాష రక్షణ కోసం తెలుగుదండు నిర్వహించిన భాషా దీక్ష ఉద్యమం అమరావతికి బయలుదేరింది. మద్దెలపాలెంలోని తెలుగు తల్లి విగ్రహానికి నీరాజనాలు సమర్పించి ముఖ్యమంత్రితో అమ్మీతుమీ తేల్చుకునేందుకు అమరావతి వెళ్తున్నామని తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి చెప్పారు. 100 ఏళ్ల క్రితం మొదలైన ఇంగ్లీష్ భాష మోజును స్వాతంత్ర్యం అనంతరం కూడా వచ్చిన పాలకులు అమలు చేయడం సిగ్గుచేటన్నారు. తమ పబ్బం గడుపుకోవడానికే పాలకులు ఈ భాషను వాడుతున్నారని, తెలుగు భాషా సంస్కృతిని దుంప నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. చిన్నారుల మనోవికాసానికి ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే జరగాలని పలువురు భాషాభిమానులు, సాహితీవేత్తలు, కళాకారులు, కవులు తెలిపారు. భాషను, జాతిని, మన బిడ్డలను కాపాడుకుంటామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డివి సూర్యారావు, డాక్టర్ కేవీఎస్ మూర్తి, రాజమన్న తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుండి స్పందన శూన్యం. ఒక విధంగా చెప్పాలి అంటే అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేయమంటే అదేదో దిక్కుమాల పేరు ఒకటి పెట్టారు, అఫిషియల్ లాంగ్వేజ్ కార్పొరేషన్ అట. అరటికాయలు నోట్లో పెట్టుకుంటారు, ఆంధ్రం మాట్లాడలేరు. అది వాళ్ళ పరిస్థితి. అందుకని ఇక్కడ కూర్చుంటే లాభం లేదు, విజయవాడ వెళ్ళి ఆ కరకట్టలోనే ముఖ్యమంత్రి గారి కొంప ముందే అమీతుమీ తేల్చుకుందామనే దానికి తెలుగుదండు సిద్ధపడింది. రేపు ఉదయం విజయవాడ బయలుదేరుతున్నాము. కవులు, కళాకారులు, భాషాభిమానులందరం కలిసి అక్కడికి వెళ్ళి వినతి పత్రాలు అందజేస్తాం. కాకపోతే ప్రభుత్వాన్ని, పాలకులను అల్లరి చేయడానికి మనం అక్కడికి వెళ్ళట్లేదు. 100 ఏళ్ల క్రితం నుంచి ఈ ఆంగ్ల భాష మోజు పెరిగింది. ఈ 30-40 ఏళ్లలో ఈ దేశవాళీ పాలకులు వాళ్ళ స్వార్థం కోసం,
వాళ్ళ అధికార పీఠం కోసం మనకు సంక్షేమ పథకాల పేర్లతో బిచ్చం వేసి ఆంగ్లం చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఒక మోజు వేలంవేరి కల్పించి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. స్వాగతం సుస్వాగతం. అమెరికాలో వెలుగునిచ్చింది థామస్ ఎడిసన్ అయితే ఈ మాతృభాష కోసం ఈరోజు కొత్తగా ఈ మొత్తం అంటే ఇక్కడ మీకు వైఎల్పి గారు నా క్లోజ్ ఫ్రెండ్ అండి, మీకు తెలుసు మాతృభాష గురించి ఎంతో మీరు శ్రమించారు. మా వైఎల్పి గారు కూడా వస్తారు నా క్లోజ్ ఫ్రెండ్. ఈరోజు ఎంత ధన్యం ఉందంటే నేను అమెరికాలో ఉన్నానో లేకపోతే ఆంధ్రాలో ఉన్నానో అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాను. ఎందుకంటే నేను ఇక్కడ ఆంధ్ర నుంచి అమెరికాకి వెళ్ళి 43 సంవత్సరాలు అవుతుందని. అక్కడ కొత్తగా ఆర్గనైజేషను మన అమెరికా తెలుగు అసోసియేషన్ మన అమెరికా తెలుగు అసోసియేషన్. మేము ఎప్పుడు కూడా మాట తప్పమండి, మడం తప్పం, మేము తప్పకుండా మేము అందుకని ఆ ఉద్దేశంతోనే ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. మాట అంటే సంస్కృతి, సేవ, సమానత్వం. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇన్ని ఆర్గనైజేషన్లు పెడుతున్నారు, ఒక ఆర్గనైజేషన్ సరిపోతుంది కదా అని అంటే అది కాదండి. ఇక్కడ ఎన్ని ఆర్గనైజేషన్ ఉంటే మంచిది, ఎందుకంటే ఇక్కడ కార్యక్రమాలు చేయొచ్చు. మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ చేయాలి. చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎక్కువగా మనకి హెల్ప్ చేయాలా. చాలామందికి వికలాంగులు ఉన్నారు. ఈరోజు వికలాంగుల ప్రోగ్రామ్కి వెళ్తున్నాం, విజిబిలీ బ్లైండ్. ఇప్పుడు వాళ్ళందరికీ 500-600 మందికి మేము ఇక్కడ అన్నదానం చేస్తున్నాం. మనకి జాతీయ అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవం విశాఖపట్నంలో నిర్వహించడం, వారి యొక్క సంఘం యొక్క ప్రతిపాదనలు ఏంటంటే మనకి ఎక్కడున్నా సరే తెలుగు భాష, మన తెలుగు భాషలోనే మాట్లాడడం, తెలుగు భాషలోనే కార్యక్రమాలు, తెలుగు భాష మనకు అమ్మ భాష లాంటిది. కాబట్టి అంతర్జాతీయ రంగంలో ఉన్నా సరే తెలుగు భాషకు మేము ఎంతో గౌరవం ఇచ్చి ఈ ప్రాంతాలన్నీ కూడా, ఈ రాష్ట్రాలన్నీ కూడాను మేము తెలుగు భాషతో నింపి అన్ని విధాల అంతమంది కళాకారులందరినీ కూడా మనకి భారతదేశం నుంచి వచ్చేసినటువంటి వారందరూ కూడా అంతర్జాతీయ రంగంలో ఎవరు అడుగుపెట్టినా సరే మన తెలుగు వారికి మనం గౌరవించడానికి గల కారణం తెలుగు సంస్కృతి, తెలుగు భాష. రాజ్యాంగమే ఈ దేశానికి శరణ్యమని మాజీ మంత్రి కోండ్రు మురళి అన్నారు. ఏయులో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తామంటూ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహించారు. సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగం వల్లే సాధ్యమవుతుందని కోండ్రు మురళి చెప్పారు. ప్రపంచంలో భారత రాజ్యాంగం ఒక మూల స్తంభంగా ఉందన్నారు. అందరూ రాజ్యాంగాన్ని చదవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. కాన్స్టిట్యూషనల్ డే సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీలో చాలా గ్రాండ్గా విద్యార్థులు, ప్రొఫెసర్స్, అలాగే టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా రావడం జరిగింది. ఆ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన కృషి కానీ, ఈ దేశంలో సమానత్వం, సౌభ్రతత్వం, ఆ విషయాల గురించి మాట్లాడడం, పౌర హక్కుల గురించి మాట్లాడడం, ఈరోజు ఈ దేశంలో ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభంగా, అలాగే అన్ని దేశాల్లో కూడా ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని చదివే పరిస్థితి రావడం, దానికి కృషి చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా చేశారు అనేది చర్చించుకోవడం జరిగింది. ఈ కాన్స్టిట్యూషన్ వల్లే ఈరోజు ఈ దేశంలో మహిళలకు సమాన హక్కులు వచ్చాయి, అలాగే పౌరులకు హక్కులు వచ్చాయి, ప్రశ్నించే హక్కు వచ్చింది. అన్ని విధాల అన్ని విషయాలు కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అలాగే దీన్ని స్ఫూర్తిగా మనం అందరం కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తుంది. ప్రభావవంతమైన రాజ్యాంగం భారత రాజ్యాంగమని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య వై సత్యనారాయణ అన్నారు. ఏయూ విద్యా విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉండే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ రచన జరిగిందని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆచార్య సాల్మన్ రాజు అన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆ రోజున ప్రతుల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంటరీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆనాడు నవంబర్ 26, 1949లో ప్రారంభించి దాని తర్వాత చర్చలు జరిపిన అనంతరం 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి కారణంగా ఈ దేశంలో శాంతి, సుహృద్భావ వాతావరణం, ఈ దేశంలో ప్రజలందరూ కూడా సమానత్వంతో, ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు ఉన్నప్పటికీ కూడా
దేశమంతా కూడా సమైక్యత రాగంతో భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగినటువంటి భారతదేశం యొక్క సమైక్యతకు నినాదంతో ఉన్నటువంటి ఈ స్ఫూర్తిని over a period of 20 years, mostly in 1983, a commission was appointed, headed by Justice Sarkaria, to find out how this constitution is being worked. Both sides of the coin, ills and good, both. Sarkaria commission, speaking through Sarkaria himself, in fact on that I did my research, declared that constitution is not a static frame but a living organic institution. It grows from a plant into tree and gives us flowers and fruits. That was his notion. And Sarkaria said, I don't find any mistake in this. I don't find any difficulty in implementing it. I don't find any negative part of it. Everything is positive, and this constitution will live for hundreds of years, generations to come. యువతులకు ఆత్మరక్షణ విద్య అవసరమని నగర పోలీస్ కమిషనర్ శంకభరత బాగ్చి అన్నారు. హెచ్బీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీని సినీ నటుడు సుమన్తో కలిసి సిపి ప్రారంభించారు. ఎవరైనా ఆకతాయిలు ఇబ్బంది పెడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిపి అన్నారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఆరోగ్యంతో పాటు ఉపాధి అవకాశాలు ఉంటాయని సుమన్ అన్నారు. కోచ్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అకాడమీ కోచ్ అగస్త్య, స్థానిక నాయకులు డాక్టర్ బొడ్డేపల్లి రాఘు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు పోలీస్ కమిషనర్ గారు బాచి గారు వచ్చారు. సో ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు మార్షల్ ఆర్ట్స్ గురించి, మార్షల్ ఆర్ట్స్ వాల్యూ గురించి. సో అలాగే మనలో ఏంటంటే ఒక డిసిప్లిన్, ఒక డెడికేషన్, డివోషన్, మర్యాద, లైఫ్లో ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ మనం గెలుస్తాం అని ఒక నమ్మకం మార్షల్ ఆర్ట్లో ట్రైనింగ్. ఎందుకంటే ఇక్కడ కుమితే జరిగేటప్పుడు చాలామంది కింద పడతారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ కింద పడతారు, మళ్ళీ ఆ రోజు ఓడిపోతారు, మరలాలు గెలుస్తారు. సో లైఫ్లో ఇది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్. ఇది ఈరోజు ఓడిపోతే జీవితాంతం మనం ఓడిపోం, మనం తప్పకుండా గెలుస్తాం. ప్రయత్నం చేయాలి లైఫ్లో ఒకటి. రెండోది మనల్ని కాపాడుకోవాలి, మన ఇంటిని కాపాడుకోవాలి, తల్లిదండ్రులను కాపాడుకోవాలి, మన భార్యను కాపాడుకోవాలి, మన పిల్లల్ని కాపాడుకోవాలి ఏ ఆపద వచ్చినా. సో మహిళలు కూడా నేర్చుకోవాలి ఈరోజు. ఎందుకంటే మీరు చూస్తున్నారు మన దేశం మొత్తం ఎక్కడ చూసినా బాంబ్ బ్లాస్ట్లు అది ఇది జరుగుతున్నాయి. సో ఇందాక కమిషనర్ గారు చేసినట్టు కూడా డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఎక్కువ ఉంది. సో ఇంట్లో అంటే మేల్ సైడ్ ఏంటంటే ఫీమేల్ సెక్స్ వీక్ అన్న ఒక అడ్వాంటేజ్తో ఏంటంటే మహిళల మీద వాళ్ళు చేయి జార్పడం, పట్టడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మహిళలు కూడా నేర్చుకుంటారో మీకు వెస్టర్న్ కంట్రీస్ లాగా అది ఉండదు, 99.9% ఉండదు. అది ఒక భయం ఉంటుంది. అలాగే మహిళలు ఉద్యోగం వెళ్ళాలన్నా, స్కూల్ కాలేజీకి వెళ్ళాలంటే కూడా, ఈవినింగ్ కాలేజ్ వెళ్ళాలన్నా, నైట్లో పని చేయాలన్న వర్క్ ఒక భయం ఉంది. ఆ భయం అంతా పోతుంది. మార్షల్ ఆర్ట్స్ అకాడమీ బ్రాంచ్ ఎంటైర్ స్టేట్స్లో కూడా మనం లాస్ట్ 30 years నుంచి కూడా మన ఇన్స్ట్రక్టర్స్ అందరూ కూడా కరాటే, కుంఫు, జూడో అన్నింటిలో కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నామండి. ఈరోజు విశాఖపట్నం మన సీతమ్మ ధార హెచ్బీ కాలనీ ఏరియాలో మన 27th డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ బ్రాంచ్ ఈ ఇయర్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ తెలంగాణలో సుమన్ గారి చేతుల మీదుగా ఒక 2 బ్రాంచ్లు తెలంగాణలో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ కూడా ఫిట్నెస్తో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ నేర్చుకుంటూ భవిష్యత్తులో మంచి డిసిప్లిన్గా ఉండే ఒక చిల్డ్రన్స్ని దేశానికి వెన్నుముకగా తయారయ్యే ఒక మంచి విద్యార్థుల్ని, నాయకుల్ని మార్షల్ ఆర్ట్స్ అలాగే ఒక యుద్ధ వీరులుగా తయారు చేసే ఆలోచనతో ఈ అకాడమీని స్థాపించడం జరిగింది. థ్యాంక్ యూ సార్.
59వ ఆర్థోడెంటిక్ జాతీయ సదస్సు విశాఖ వేదికగా జరగనుందని ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ శ్రీకృష్ణ తెలిపారు. ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఏపీలో తొలిసారిగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో బీచ్ రోడ్లోని రాడిసన్ బ్లూ హోటల్లో జరగనున్న సదస్సుకు 2600 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్లు అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. దంతాలు, దవడల అమరికలో ఉన్న సమస్యలను సరిచేయడంలో నిపుణులైన ఆర్థోడెంటిస్టులు ఈ సదస్సులో పలు అంశాలపై చర్చిస్తారని చెప్పారు. నమస్తే అందరికీ. మేమందరం ఆర్థోడెంటిస్ట్ని. నా పేరు డాక్టర్ శ్రీకృష్ణ తెలుసాని, ఆర్గనైజింగ్ చైర్మన్. డాక్టర్ స్లేవరాజు గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ. డాక్టర్ రవీంద్ర గారు ఆయన ప్రీ కాన్ఫరెన్స్ చైర్మన్. డాక్టర్ భార్గవ్ ఆయన ఆర్గనైజింగ్ సెక్రటరీ. డాక్టర్ సంతోష్ మా మెంబర్ అండి. ఇది నేషనల్ ఇండియన్ ఆర్థోడెంటిక్ కాన్ఫరెన్స్, యాన్యువల్ కాన్ఫరెన్స్, 59th కాన్ఫరెన్స్. ఫస్ట్ టైం ఇది మన ఆంధ్రాలో కండక్ట్ చేస్తున్నాం. అది మన వైజాగ్లో ఫస్ట్ టైం. ఇది ఇంతవరకు 58 years బట్టి వేరే స్టేట్లో అవుతా ఉందండి. ఎప్పుడు మన ఆంధ్రాలో రాలేదు. ఫస్ట్ టైం మేము తీసుకొచ్చాం. దీనికి 2600 మంది పార్టిసిపెంట్స్, డెలిగేట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్ళందరూ మాకు 27, 28, 29, 30 వైజాగ్లో అవుతుందండి. 28 అన్నది ప్రీ కాన్ఫరెన్స్ కోర్సెస్ అని 500 మంది డెలిగేట్స్ డాక్టర్స్ ఉంటారు. అందులో కొన్ని ఏమో గీతం కాలేజీలో, కొన్ని అనిట్స్ కాలేజీలో అవుతున్నాయి. 28, 29, 30 మెయిన్ కాన్ఫరెన్స్. ఈ 3 రోజులు రాడిసన్ హోటల్లో కాన్ఫరెన్స్ అవుతుంది. దీనికి ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ స్పీకర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ వరల్డ్ వస్తున్నారండి. జపాన్, యుఎస్, ఇంకా అదర్ కంట్రీస్, తైవాన్, థాయిలాండ్, ఇవన్నీ కంట్రీస్ నుంచి మోస్ట్ ఇంటర్నేషనల్ స్పీకర్. ఫర్ ఎగ్జాంపుల్ డీన్ ఆఫ్ జార్జియా స్కూల్ ఆఫ్ ఆర్థోడెంటిక్స్ ఆయన కూడా వస్తున్నారండి. అంటే వెరీ రినౌడ్ ఫేమస్ పీపుల్ వస్తున్నారు, మా ఫీల్డ్లో ఇంపార్టెంట్ పీపుల్. ఈ 3 రోజులు సైంటిఫిక్ ప్రోగ్రామ్స్, పేపర్స్ ప్రెజెంటేషన్ బై డాక్టర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరి గురించి జరుగుతుంది. వీ రిక్వెస్ట్ ప్రెస్ టు బి దేర్ ఆన్ 28th ఈవినింగ్ 5 o'clock. దీనికి చీఫ్ గెస్ట్ శ్రీ కె రామ్మోహన్ నాయుడు గారు, మన సెంట్రల్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ ముద్దుమల్లి భరత్ గారు, మన ఎంపీ. నడుపూరులోని నూకాంబిక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో షష్ఠి సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు బెల్లాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చింతలపూడి మాట్లాడారు. షష్ఠి రోజున వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తే ఎన్నో విశేష ఫలితాలు ఉంటాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తీసుకొని భారీ ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఈ సంవత్సరం మేము మొదలుపెట్టాం. ఈ సంవత్సరం ఈ దీంతో పాటు ఇలాగా ఇక్కడ గ్రామ పౌరులు సహకారం, అందరి సహకారాలతో ఈ కార్యక్రమం మేము నడిపి ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం అన్నసమరం అందరూ కూడా అన్నసమరం వచ్చి భోజనం చేసి వెళ్ళాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమం అందరూ వచ్చి జయప్రదం చేసినందుకు మీ అందరూ కూడా కాలమానం తర్వాత మరీ బొట్టు కృష్ణ గారు ఏర్పాటు చేసుకుని అత్యంతలుగా ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించి అమ్మవారి టెంపుల్ని పూర్తి చేసి ఆ కార్యక్రమం ప్రజలందరికీ అద్భుతంగా జరిగింది. మరి అదే రకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నిర్మించి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేసి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయుధారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాలాపు వాళ్ళని అందరినీ కూడా ఆహ్వానించి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి బొట్టు కృష్ణ గారికి, ఈ యొక్క టెంపుల్ కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు. హెడ్లైన్స్ మరోసారి. సమాజ హితం కోసం ఎన్నికైన ఎమ్మెల్యేలకు వ్యక్తిగత ఎజెండాలు సరికాదు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. పీఎం పాలెంలో వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సంక్రాంతి తర్వాత కోనసీమలో డ్రైన్ల ఆధునీకరణకు కార్యాచరణ రూపొందిస్తాం. పల్లె పండుగ 2.0 ప్రారంభోత్సవ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కలెక్టరేట్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం, రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉంటామంటూ సామూహిక ప్రతిజ్ఞ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.